హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీకు షేర్ చేయబోతున్నాను. అదేంటి అంటే కాజు పల్లి చట్నీ, అలానే స్వీట్ దోశని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ స్వీట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు దాకా పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ మినపప్పు లేకపోతే సాయి మినపప్పునే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పుని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని వాటర్ తోటి 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని పొట్టు మొత్తం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మనం ఇందాక బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యంలో ఉన్న నీళ్ళని వంపేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని అలానే మినపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కొంచెంగా దోశ పిండిని తీసుకొని నిదానంగా దోశల్ని వేసుకోవాలి. ఇలా మనం ఒకసారి దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని ఈ దోశని అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. మూత పెట్టకపోతే ఈ దోశ అనేది మనం మళ్ళీ ఫ్లిప్ చేసేటప్పుడు అస్సలు రాదండి, అడుగంటుకుపోయిద్ది అనమాట. అందుకని మూత పెట్టుకొని ఈ దోశల్ని కాల్చుకోవాలి. ఈ దోశల్ని మనం తినేటప్పుడు మైల్డ్ స్వీట్ తోటి స్పాంజ్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా అన్ని దోశల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోశల్లోకి కాజు పల్లి చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుల్ని వేసి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 5 నుంచి 6 వరకు చిన్న పచ్చిమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనిచ్చి వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 చిన్న కప్పుల దాకా వేరుశెనగ గుళ్ళను వేసి వీటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించిన జీడిపప్పుల్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసి ఒక 5 సెకండ్స్ దాకా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటిని చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 నుంచి 5 దాకా పొట్టు తీసేసిన వెల్లుల్లి గర్భాలను వేసి అలానే ఒక చిన్న రెబ్బ చింతపండుని 1 టీ స్పూన్ ఉప్పుని అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసి అలానే ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేరుశెనగుల్ని పచ్చిమిర్చిని వేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మరొకసారి మొత్తం కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీలోకి తాలింపు తయారు చేసుకోవడానికి వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అలానే 1 టీ స్పూన్ మినపప్పుని వేసి కొంచెం ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 నుంచి 3 ఎండు మిరపకాయల్ని తెంపి వేసి అలానే ఒక గుప్పెడు కరివేపాకును వేసి వీటన్నిటిని కొంచెం ఒక 2 నిమిషాల దాకా వేగనిచ్చి పక్కన తీసుకోండి.
ఇప్పుడు ఈ కాజు పల్లి చట్నీలోకి తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ దోశ అలానే కాజు పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే. అలానే ఈ స్వీట్ దోశలోకి మ్యాంగో పికిల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.